ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయి నమ. సుబ్రహ్మణ్య స్వామి మనకు చిత్రపటాలలో ఎంతో అందంగా చక్కగా కనిపిస్తాడు. కానీ పళని క్షేత్రములో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎలా కనిపిస్తాడో మీకు తెలుసా? తెలియాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పైగా అసలు పళనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా వచ్చాడు, ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ బంధుమిత్రులకు పంపించండి. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రాలలో 4వది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామహిమాన్వితమైన దివ్య క్షేత్రము పళని. ఇక్కడ స్వామివారిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా? దండాయుధపాణి. దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళ వాళ్ళు ఈయనను పళని మురుగా అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకొని, కౌపీనధారి అయి అంటే గోచి పెట్టుకుని, వ్యుప్తకేశుడై అంటే విరబోసినటువంటి కేశములు జుట్టు కలవాడై నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపము భగవాన్ శ్రీ రమణ మహర్షిది కూడా. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో అంటే గోచితో కనబడడంలో అంతరార్థం ఏమిటి అంటే, నన్ను నువ్వు చేరుకోవాలంటే అన్నీ వదిలేసిరా, ఇది అంతరార్థం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతేకాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలైనటువంటి క్షేత్రము కూడా పళని అని చెప్పవచ్చు. ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణములతో చేయబడింది. ఇటువంటి స్వరూపము ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధబోగార్ అనే మహర్షి చేశారు. 9 రకాల విషపూరిత పదార్థాలతో, వీటినే నవపాషాణాలు అంటారు. 9 రకాల విషపూరిత పదార్థాలతో చేశారు. అదేమిటి? పాషాణం అంటే రాయి కదా, మరి విషపూరిత పదార్థాలతో చేశారని చెప్తున్నారు ఏమిటి అని అంటే, పాషాణము అనే పదానికి రాయి అనే పదంతో పాటు విషపూరిత పదార్థము అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. గమనించండి. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో తొడభాగము వెనుక నుండి స్వామివారి శరీరం నుండి విభూది తీసి కుష్ఠరోగం ఉన్న వారికి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామివారిని వెనక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్పారు. కానీ మనకు సాధారణంగా అలా చూసే అవకాశం ఉండదు. పళని క్షేత్రంలో స్వామివారిని ఎన్ని పేర్లతో పిలుస్తారో మీకు తెలుసా? చాలా బాగుంటాయి ఆ పేర్లు. అయితే తమిళ యాసలో ఉంటాయి. చూడండి ఆ పేర్లు ఏంటంటే, కులదైవళం, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముగన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లిమనలన్, దేవయానైమనలన్, పళని ఆండవార్, குறிஞ்சி ఆండవార్, ఆరుముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కొడియోన్, వెట్రివేల్, ఇంకా చివరి పేరు మురుగా. ఇలా ఇన్ని పేర్లతో ఈ పళని స్వామిని పూజిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఇప్పుడు ఉన్న మందిరము క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కేరళ రాజు అయినటువంటి చీమన్ పెరుమాళ్ నిర్మించాడు. ఆ తర్వాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. ఇంకొక విషయం ఏమిటంటే, పళనిలో కొండ పైకి ఎక్కడానికి 2 మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్నవారు మెట్ల మార్గంలో వెళ్ళడం ఉత్తమం. మెట్లు కాకుండా రోప్వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ 50 రూపాయలు ఉంటుంది. మరి ఓపిక లేని వాళ్ళు మరి అలాగే వెళ్ళాలి కదా. ఇప్పుడు పళని క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. విఘ్నాలకు అధిపతిని చేయడం కోసము విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి పోటీ పెడితే అందులో విఘ్నేశ్వరుడు నెగ్గితే ఇతను చిన్నబుచ్చుకుంటాడు. అలిగి కైలాసం నుంచి కిందకు వచ్చేస్తాడు. అలా కైలాసం దిగి భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు. అదే ఈ పళని. ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదా. అందులోనూ చిన్నవాడు, శివపార్వతుల ముద్దు బిడ్డ. ఇక
శివపార్వతులిద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు ఉన్నటువంటి ఈ పళని కొండ దగ్గరకు వస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ కొండ మీద ఉన్నాడో ఆ కొండ యొక్క శిఖర ప్రాంతాన్ని తిరు ఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్య స్వామిని ఎత్తుకుని ఇలా అంటాడు, సుబ్రహ్మణ్య, నువ్వే సకల జ్ఞాన ఫలాని వీరా నాన్న అని ఊరడిస్తాడు. సకల జ్ఞాన ఫలం ఈ పదానికి తమిళంలో ఫలం అని అంటారు. ఇక నీవు అనే మన తెలుగు పదానికి తమిళంలో నీ అంటారు. అలా పలని కలిసి కాలక్రమంలో పళని అయింది. అంతటితో ప్రసన్నమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎప్పటికీ ఆ కొండ మీదే ఉంటానని అభయం ఇస్తాడు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఇంకొక 2 మాటలు మనం వింటూ ఉంటాం. ఒకటి కావడి ఉత్సవము, ఇడుంబుడి కథ. ఏమిటి కావడి ఉత్సవము, ఏమిటి ఇడుంబుడి కథ తెలుసుకుందాం రండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు. అగస్త్య మహాముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానము పొందాడు. అగస్త్య మహర్షికి ద్రవిణ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామియే నేర్పించాడు. పూర్వము దేవదానవ యుద్ధంలో చాలామంది దానవులు నిహతులైపోయారు. కానీ అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు అగస్త్య మహర్షి పాదాలు పట్టుకున్నాడు. అగస్త్యుడు సంతోషించి వీడిలో మిగిలిపోయిన కొద్దిపాటి రాక్షస భావాలు తొలగించాలి అని అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే తన గురువుకి అప్పచెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, వీడిలో ఉన్న అసురీ గుణాలను తీసేయాలి అని అనుకుని లోకంలో ఆది గురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండేది కైలాసంలో కదా, అందుకని ముందు అక్కడికి పంపిద్దాం అని అనుకుని ఇడుంబుడిని పిలిచి, రే, నేను కైలాసం నుంచి 2 కొండలు తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను రా. వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్ళి ఆ 2 కొండల్ని ఒక కావిడిలో పెట్టుకుని నేను ఒక చోటికి తీసుకురా వెళ్ళు. ఇలా ఆజ్ఞాపించేసరికి ఇంకేముంది, ఇడుంబుడు ఒంట్లో ఓపిక ఉంది. సరే, కైలాసం వెళ్ళి ఆ 2 కొండల్ని తన కావిడిలో పెట్టుకుని తీసుకొస్తుంటాడు. అప్పుడు శంకరుడు చూసి అనుకుంటాడు, ఈ రాక్షసుడి అసురీత్వం పోగొట్టడం జ్ఞానరాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకొని ఇడుంబుణ్ణి వేళనిస్తాడు. ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద పిల్లవాడి రూపంలో ఉన్నాడు. ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరికి వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి కాసేపు కింద పెట్టి సేద తీరుతాడు. మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందికి వంగి కావిడి బద్దభుజం మీద పెట్టుకుని లేచి నిలబడి 2 వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒకవైపు ఎక్కువ బరువు, ఇంకోవైపు తేలిక అవుతోంది. కానీ సమానంగా ఎంతసేపటికి కుదరట్లేదు. ఇంకా విసుగొచ్చి, ఏంట్రా ఇది, ఏంటి కావిడి అడ్డుకుంటూ పైకి చూశాడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పక్కపక్క నవ్వుతున్నాడు. ఇది చూసి ఇడుంబుడికి కోపం వచ్చేసింది. రాదా మరి, రాక్షసుడాయే, రాక్షస ప్రవృత్తి ఉంది లోపల, ఇంకా ఏదో చిన్నపిల్లాడు నవ్వుతున్నాళ్లే అని అనుకోవచ్చు కదా. అనుకోలేదు. రాక్షస బుద్ధి. స్వామికేసి తిరిగి ఇలా అన్నాడు పౌరుషంగా, అహంకారపూరితంగా, ఏంటా నవ్వు, నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? ఎక్కడో ఉన్న కైలాసం నుంచి మోసుకుని తీసుకొస్తున్నాను తెలుసా నీకు? ఏమిటా వెర్రి నవ్వు, నేను ఇవాళ చంపేస్తాను చూడు అని కొండ మీదికి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో పళని కొండ మీదికి పాదయాచారి అయి వెళ్ళాడు. పైకి వెళ్ళాక స్వామి 2 గుద్దులు గుద్దాడు వీడిని. ఇక ప్రాణం వదిలేస్తున్నాను అని తెలిసింది వాడికి. ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, మా గురువు గారికి, అంటే అగస్త్యుడికే గురువు కదా, మరి సాక్షాత్తు ఈశ్వరపుత్రుడు అని జ్ఞానోదయమైంది వాడికి, ఇడుంబుడికి. ఇడుంబుడు ఇలా వేడుకుంటాడు, ఈశ్వర, తెలుసుకోలేకపోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా అంటాడు, సరే, ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను. అప్పుడు ఇడుంబుడు ఇలా అడిగాడు, స్వామి, నేను ఈ పళనిలోనే కదా కావిడి ఎత్తలేకపోయాను. ఈ కావిడి వల్లనే కదా మిమ్మల్ని చేరడానికి మార్గం నాకు సుగమమైంది. అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుని ఆరాధన చెయ్యకపోయినా ఒక్కసారి కావిడి పాలతో కానీ, విభూతితో కానీ, పూలతో కానీ, తేనెతో కానీ, నేతితో కానీ
కావిడిని భుజం మీద పెట్టుకొని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్తున్నాము అని పాదాచారులై నీ గుడికి వస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన శాస్త్ర ప్రకారంగా చెయ్యకపోయినా చేసినంత ఫలితం వాళ్ళకి నువ్వు ఇవ్వాలి ఇలా అడిగాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికను తీర్చి ఇంకా ఇలా అన్నాడు, ఇకపైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలి. అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ముఖ్యంగా తమిళనాడులో స్వామివారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది. అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుంటారు. అప్పటి నుంచి తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుణ్ణి తమ దైవంగా చేసేసుకున్నారు. అంతేకాక ప్రతి ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే భక్తితో పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి తప్పక సంతానం కలుగుతుంది. వారి వంశంలో సంతానం కలగకపోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం నశిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అంతటి శక్తివంతమైన క్షేత్రం తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని దండాయుధపాణి స్వామివారి దర్శనం చేసి జీవితంలో ఒక్కసారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అలాగే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ప్రసాదాన్ని డబ్బా రూపంలో కూడా ఇస్తారు. అది చాలా రోజులు కూడా ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకొచ్చి ఇతరులకు కూడా పంచిపెట్టి స్వామివారి కృపకు పాత్రలను చేయవచ్చు. ఇది పళని క్షేత్రంలో ఉండే దండాయుధపాణి అని పిలువబడే సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంపూర్ణ చరిత. మరి దీన్ని ఆస్వాదించారని భావిస్తున్నాము. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ మరొక ఆలయ దర్శనాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.